ఈ రెండు ఫార్మ్స్ గురించి చెప్పే ముందు ఫస్ట్ రెండు ఫార్మ్స్ గురించి చెప్తాను. ఈ 5 ఫార్మ్స్ గురించి ఒక్కొక్క దాని యూసేజ్ అంటూ చెప్తాను. నేను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఫార్మ్ ఎప్పుడు యూస్ చేయాలి అని అంటే మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ క్లాస్ 1లో చెప్పినట్టు మీకు ఐ వి యు దే, ఈ ఐ వి యు దే ఉన్నప్పుడు యూస్ చేయాలి. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే మీరు నువ్వు, దే అంటే వారు వాళ్ళు. క్లాస్ 1లో మేము నేర్చుకున్నాం మనకి. సో మనము ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఎప్పుడు యూస్ చేయాలి? ఐ వి యు దే ఉన్నప్పుడు యూస్ చేయాలి. అదే ఒకవేళ హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనం సెకండ్ ఫార్మ్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పాలనుకోండి, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఐతో పాటు ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. లేదా మా బ్రదర్ అంటే ఎవరు? హీ, ఆయన నేర్చుకుంటాడని చెప్పడానికి హీ లెర్న్స్ అని చెప్పాలన్నట్టు. హీ లెర్న్స్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ యాడ్ చేస్తాం కదా దీనికి. సో హీ లెర్న్స్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి, మేము క్రికెట్ ఆడతాము. వి అంటే మేము క్రికెట్ ఆడతాము. సో వి ప్లే క్రికెట్. కానీ ఆమె టెన్నిస్ ఆడుతుంది అని చెప్పాలనుకోండి, షీ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకు? హీ షీ ఇట్ వచ్చినప్పుడు సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. అండ్ ఇదే రూలు లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది బండ గుర్తుగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, యూ హెల్ప్ మీ, మీరు నాకు హెల్ప్ చేస్తారు. అదే ఇక్కడ తీసుకుంటే ఇట్ హెల్ప్స్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ట 360 వీడియోస్ మనకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలనుకోండి, వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ హెల్ప్స్ అస్ ఎలాట్, మనకి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పాలనుకోండి, హెల్ప్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేసి చెప్తామన్నట్టు. ఇక్కడ చూడండి, వాచ్, నేను సినిమా చూస్తాను. ఐ వాచ్ మూవీస్ సింపుల్గా. కానీ మా ఫ్రెండ్ సినిమాలు చూస్తాడు, లేదా మా ఫాదర్ సినిమాలు చూస్తాడు, లేదా మా మదర్ సినిమాలు చూస్తుంది, మా సిస్టర్ సినిమాలు చూస్తుందని చెప్పాలనుకోండి, మై ఫ్రెండ్ అంటే ఎవరు? హీ వాచెస్ మూవీస్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈఎస్ యాడ్ అయింది, హీ వాచెస్ మూవీస్. మా అమ్మ చాలా సీరియల్స్ చూస్తుంది రోజు అని చెప్పాలనుకోండి, షీ వాచెస్ టీవీ సీరియల్స్ డైలీ అని చెప్తాం అన్నట్టు. అంటే ఈ రెండు కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తామనంటే డైలీ యాక్టివిటీస్కి, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకి, మనం ఏవైతే హ్యాబిట్స్ అంటామో ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకి వాటికి ఉపయోగిస్తాము. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క ఫార్మ్ కనుక మనకు వస్తే ఇంగ్లీష్ని ఫుట్బాల్ ఆడొచ్చు. కిక్ బ్యాగ్ లాగా మనము ఒక బాక్సర్ ఎలా అయితే కిక్ బ్యాగ్ని గుర్తాడో అలా ఇంగ్లీష్ను మనం ఆట ఆడుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను. ఇదంతా ఇరేజ్ చేసి ఇదే క్లాస్లో నెక్స్ట్ చెప్తాను, అది మిస్ అవ్వద్దు. ఆ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్ ఎంత ఈజీ అనేది అక్కడే అర్థమైపోతుంది మనకి.